హలో అండ్ నమస్తే ఎవ్రీవన్. నేను మీ ఎంవిఎన్ కశ్యప్. ఎలా ఉన్నారు? ఇలా ఉన్నారా? అలా ఉన్నారా అంటే నాలాగా ఉన్నారా అని కాదు, పైన టైటిల్ ఏముంది? అన్షేకబుల్గా ఉన్నారా? చాలామందిని ఒక సర్వే చేశారండి. ఎక్కువ మంది యూజువల్గా ప్రపంచం మొత్తం మీద బాగా మనిషిని మానసికంగా షేక్ చేసే సందర్భాలేంటి, షేక్ అయ్యే సందర్భాలేంటి, ఇమోషనల్గా బాగా టయర్డ్ అయిపోయి, డ్రైన్ అయిపోయి, స్ట్రెయిన్ అయిపోయి, డిమోటివేట్ అయిపోయి, మానసికంగా చాలా వీక్గా తయారయ్యే సందర్భాలేంటి అని చెప్పి ఒక సర్వే చేశారు, రీసెర్చ్ చేశారు. కామన్గా అందరూ చెప్పిన ఆన్సర్ చాలా సుపరిచితమైన ఆన్సర్. అదేంటంటే ఫెయిల్యూర్స్, ఓటములు. ఓడిపోయినప్పుడు, ఓటమిని చవి చూసినప్పుడు, ఫెయిల్ అయినప్పుడు యూజువల్గా మేము షేక్ అవుతుంటాం, బాగా ఇమోషనల్గా వీక్ అవుతుంటాం అని చాలామంది సమాధానం చెప్పారు. మీరు అంగీకరిస్తారా లేదా? ఫెయిల్యూర్స్ షేక్ చేస్తాయా, చేయవా? నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. చూడండి, నా చేతిలో ఒక బాల్ ఉంది, ఇక్కడ ఒక స్కేల్ ఉంది. ఇది మన మైండ్ అండి. ఈ స్కేల్ ఏంటి? మన మైండ్. ఈ బాల్ నేను ఫెయిల్యూర్ అంటున్నా. ఫెయిల్యూర్ చాలా బరువుగా ఉంటుంది కదండి. మన మన మైండ్ మీద ఆ ఫెయిల్యూర్ అనే బరువు పడ్డప్పుడు చూడండి ఏమైంది? చెదిరిపోయింది, ఎగిరి అవతల పడిపోయిందండి. లేదు అసలు, అంటే ఫుల్గా షేక్ అయిపోయింది మైండ్ అనమాట. మామూలుగా షేక్ అవ్వదు కదా, అంతే అవుతుంది కదా. కానీ ఇప్పుడు సేమ్ ఇదే ఫెయిల్యూర్, ఇదే బాల్, సేమ్ ఇదే మైండ్ అండి. తేడా ఏంటంటే, ఒక న్యూస్ పేపర్ ఏమండి, దీన్ని ఇలా దీని మీద పెట్టాం, అంత తప్పితే ఏం చేయట్లా. ఇప్పుడు చూడండి ఏమవుతుందో చూడండి. మళ్ళీ బాల్ ఫెయిల్యూర్ అనే ప్రెషర్ మైండ్ మీద పడుతుంది. ఏమైంది? స్కేల్ కదిలిందా? ఎగిరి చెదిరిపోయిందా? అన్షేకబుల్గా నిలబడిందా, నిలబడలేదా? అంటే మనం ఫెయిల్ అయినప్పుడు అన్షేకబుల్గా ఉండాలంటే ఏం కావాలి? న్యూస్ పేపర్ కావాలా? కాదండి. నేననేది ఏంటంటే, చూడండి, మీరు అదే ఎత్తు నుంచి మళ్ళీ వేస్తున్నానండి, సెకండ్ టైం మళ్ళీ నేను వేస్తున్నా. అదే ఎత్తు నుంచి, అంతే ఎత్తు నుంచి ఎంత ప్రెషర్ పెట్టినా కానీ ఏమవుతుంది? ఇంకొంచెం గట్టిగా కొట్టినా కానీ, ఏది ఇంకొకసారి ఇవ్వండి, ఇంకోండి, ఇంకా నేను గట్టిగా ప్రెషర్ పెడతా, కొడుతున్నా, లేచిందండి, చెదిరిపోయిందా? అన్షేకబుల్గా నించుందా, నించోలేదా? కశ్యప్, ఇది స్కేల్ కదా, అది నించుంటుంది ఓకే. కాదండి, నేను ఇది మన మైండ్ అంటున్నా. మన మైండ్ కూడా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు అన్షేకబుల్గా నిలబడచ్చు. తేడా ఏంటి? ఇదేంటో తెలిస్తే సరిపోతుంది. అంటే ఏ క్వాలిటీ ఉంటే మనం ఫెయిల్యూర్స్ని చవి చూసినా కానీ మనం అన్షేకబుల్గా నిలబడచ్చు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కంటెంట్లోకి వెళ్ళే ముందు, ఇంకొద్ది రోజుల్లో, 2-3 రోజుల్లో, మార్చి 22, 23 తారీఖు 2 ఫుల్ డేస్ ప్రోగ్రామ్ బీ అన్షేకబుల్. లైఫ్లో ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా షేక్ అవ్వకుండా, షివర్ అవ్వకుండా నిలబడి షైన్ అవ్వాలి అంటే అన్షేకబుల్గా ఉండాలి. అన్షేకబుల్గా ఉండాలి అంటే ఏ స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి అని నేర్పించే ప్రోగ్రామ్ బీ అన్షేకబుల్. మార్చ్ 22 and 23, ఏప్రిల్ 26th and 27th. డెకేడ్స్లో రావాల్సిన గ్రోత్ డేస్లో రావాలనుకుంటే గనక, మీరు ఒక రేంజ్లో ఎదగాలి అనుకుంటే గనక, ఎదుగుదలకి ఉపయోగపడే స్ట్రాటజీస్ నేర్పించే ప్రోగ్రామ్. మన గోల్స్ అచీవ్ ఎలా చేయాలి, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు గోల్స్, సెల్ఫ్ డౌట్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, వీటికి సంబంధించిన ప్రోగ్రామ్ సక్సెస్ సైకాలజీ ఏప్రిల్లో ఉంది. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ద నంబర్ ఆన్ ద స్క్రీన్. ఫెయిల్యూర్ అనే టాపిక్ వచ్చినప్పుడల్లా చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉన్నాం. ఏమని వింటున్నాం? ఫెయిల్యూర్స్ చాలా మంచివి, ఫెయిల్యూర్స్ పార్ట్ ఆఫ్ లైఫ్, ఫెయిల్యూర్స్ స్టెప్పింగ్ స్టోన్స్, ఫెయిల్యూర్స్ చాలా పాజిటివ్గా తీసుకోవాలి, ఫెయిల్ అవుతామని భయపడకూడదు, ఇవన్నీ వింటూనే ఉన్నాం కదా. మనకి ఇంట్లో చెప్పారు, స్కూల్స్లో చెప్పారు, కాలేజెస్లో చెప్పారు, కంపెనీలలో చెప్తున్నారు, నాలాంటి వాళ్ళు వచ్చి చెప్తున్నారు. అయినా కానీ ఫెయిల్యూర్ ఇంకా షేక్ చేస్తూనే ఉంది. దానికి కారణం ఏంటి? ఫస్ట్ కారణం ఏంటంటే అండి, ఫెయిల్యూర్స్ని పర్సనల్గా తీసుకుంటున్నాం మనం. ఫెయిల్యూర్స్ని పర్సనల్గా తీసుకోవటం అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటంటే, మనం ఫెయిల్ అయినప్పుడు
ఇమ్మీడియట్గా మన మైండ్లో నడిచే థాట్ ప్యాటర్న్ ఏంటంటే సెల్ఫ్ బ్లేమింగ్ అండి. సెల్ఫ్ బ్లేమింగ్. నేను ఫెయిల్ అయ్యాను అనేది ఒక పర్స్పెక్టివ్ కాకుండా చాలామంది ఏం చేస్తారంటే నేను ఫెయిల్ అవ్వటం కాదు, నేనే పెద్ద ఫెయిల్యూర్ని. మీకు తేడా గమనించాలి. ఇంగ్లీష్లో చెప్తే ఇంకా బాగా తెలుస్తుంది ఆ తేడా. ఐ హ్యావ్ ఫెయిల్డ్ అనేది ఒక పర్స్పెక్టివ్ అయితే ఐ యామ్ అ ఫెయిల్యూర్ అనేది ఇంకో పర్స్పెక్టివ్ అండి. సెల్ఫ్ బ్లేమింగ్ మొదలవుతుంది. ఇప్పుడు ఫెయిల్ అయినప్పుడు ఎందుకు ఫెయిల్ అయ్యాం, ఏం చేస్తే మళ్ళీ ఫెయిల్ అవ్వకుండా ఉంటాం అనేది ఎనలైజ్ చేస్తే మళ్ళీ ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ అవ్వచ్చు, అనుకున్నది చేయొచ్చు. ఇది ప్రతి ఒక్కళ్ళకి తెలిసిందే అండి. ఆ బేసిక్ కామన్ సెన్స్ ఇంటెలిజెన్స్ మనకుంది. కానీ ఎందుకు మనం అది చేయలేకపోతున్నాం? ఎందుకంటే ఫెయిల్ అవ్వగానే అది ఆలోచించట్లా. మన మైండ్ ఏం చేస్తుందంటే వేస్ట్రా నువ్వు, ఈ మాత్రం చేయలేకపోయావా, ఈ కొంచెం చేయలేకపోయావా, ఇంత చిన్న మిస్టేక్ చేస్తావా, ఇంత సిల్లి మిస్టేక్ చేస్తావా, నువ్వు వేస్ట్ గాడివి, నీ వల్ల కాదు, నీకు చేత కాదు, నీకు ముందే చెప్పాను ఫెయిల్ అవుతావు. అర్థమవుతుందా? సెల్ఫ్ బ్లేమింగ్. అందువల్ల ఫెయిల్యూర్స్ మనల్ని బాగా హర్ట్ చేస్తున్నాయండి. ఇబ్బంది ఫెయిల్యూర్లో లేదు. నేను ఎప్పుడూ చెప్తుంటానండి, ఫెయిల్యూర్స్ చాలా పాజిటివ్. అంతెందుకంటే మీరు లైఫ్ అనే స్పెల్లింగ్ చూడండి, ఎఫ్ తీసేయండి, ఏముంది దాంట్లో? లై. అంటే లైఫ్లో ఫెయిల్యూర్స్ లేకపోతే జీవితం అబద్ధం. ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్ అండి అది. ఆలోచించండి ఒకసారి. నేను ఇలానే ఈ స్టేట్మెంట్ ఈ లైన్ నేను ఒకసారి వీడియోలో చెప్తే చిరంజీవి గారు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి కశ్యప్ ఈ లైన్ చాలా బాగుంది, నేను చెప్తాను ఒక చోట, ఒక మీటింగ్లో నేను చెప్తాను, ఒక గ్యాదరింగ్లో అని చెప్పి చెప్పచ్చా అని చెప్పి నాకు ఫోన్ చేశారు. తప్పకుండా సార్, మీరు చెప్తే ఇంకా చాలామందికి చేరుతుంది, ప్లీజ్ చెప్పండి అన్నాను. ఇండియన్ ఐడల్ ఫైనల్స్లో, తెలుగు ఇండియన్ ఐడల్ ఫైనల్స్లో ఆయన సేమ్ ఇదే మాట చెప్పారండి. మీకు కావాలంటే ఒకసారి మీకు స్క్రీన్ మీద కనపడుతుంది, చూడండి. నిన్న మొన్న ఒక కోచ్, లైఫ్ కోచ్ అంటారు, పర్సనాలిటీ డెవలప్మెంట్ వాళ్ళు ఇచ్చేసేవాళ్ళు. ఆయన పేరు కశ్యప్, వెరీ యంగ్ ఫెలో. నేను సరదాగా ఆయన్ని నేను పిలిపించుకుని మాట్లాడినప్పుడు ఆయన ఒకటి అన్నారు, లైఫ్ అంటే LIFE, అందులో ఫెయిల్యూర్ ఎఫ్ని తీసేసామనుకో ఏమవుతుంది? LIE అంటే లై. జీవితం అనేది అబద్ధం, అంటే ఏమీ లేదని. సో ఫెయిల్యూర్ ఉన్నప్పుడే జీవితానికి ఒక సంపూర్ణత వస్తుంది. ఫెయిల్యూర్ లేనివాడు ఎవడు అధిగమించలేడు, ఒక అచీవ్మెంట్ చేయలేడు. ఇందాక స్కేల్ని గనక పేపర్ షేక్ అవ్వకుండా సేవ్ చేసినట్టు మనల్ని ఫెయిల్యూర్స్ షేక్ చేయకుండా సేవ్ చేయాలి, అన్షేకబుల్గా నిలబడాలి అంటే ఏవి ఉపయోగపడతాయి? 2 నమ్మకాలు ఉపయోగపడతాయండి, లేదా 2 పర్స్పెక్టివ్స్. ఫెయిల్యూర్స్ని మనం చూసే దృష్టికోణాలు 2 రకాలుగా గనక మనం చూడగలిగితే, ఈ 2 బిలీవ్స్ గనక మన మైండ్లో ఉంటే మనల్ని ఫెయిల్యూర్స్ షేక్ చేయలేవు. ఆ బిలీవ్స్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఫెయిల్యూర్తో ప్రాబ్లం లేదండి, ప్రాబ్లం మనతో మనం పర్సనల్గా తీసుకుంటున్నాం. మీకు ఇంకొంచెం డీప్గా నేను తీసుకెళ్ళి చెప్తాను. దీంట్లో 2-3 రకాలు ఉంటాయి. ఒకటి ప్లాన్ లేకుండా, ఒక స్ట్రాటజీ లేకుండా, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోండి, ఏదైతే అదైంది చూసుకుందాం అని చెప్పి ఫెయిల్ అయ్యే రకాలు ఒకటి ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోండి. రెండో రకం లో కాన్ఫిడెన్స్. వాళ్ళకి ప్లాన్ ఉంది, స్ట్రాటజీ ఉంది, అంతా బాగుంది, కానీ వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు. వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల ఇంప్లిమెంటేషన్స్లో ఇబ్బంది వచ్చేసి ఫెయిల్ అవుతారు. ఒకటి ఓవర్ కాన్ఫిడెన్స్, ఇంకొకటి వెరీ లెస్ కాన్ఫిడెన్స్. మూడో రకం ఉన్నారండి, చాలా డేంజరస్ రకం ఇది. వీళ్ళు ఏంటంటే వాళ్ళు సక్సెస్ అయినా కానీ దాన్ని ఫెయిల్యూర్గానే పరిగణిస్తుంటారు. సింపుల్గా చెప్పాలంటే 100కి 97 మార్కులు వచ్చినా కానీ ఏడుపు మొహం పెట్టుకొని తిరిగే వాళ్ళు వాళ్ళే. అవునా కదా? ఇది నేను ఓన్లీ స్టూడెంట్స్ గురించే మాట్లాడట్లేదండి. ఇవాళ ఫెయిల్ అయ్యి బాధపడేది ఒక రకమైతే, సక్సెస్ని కూడా ఫెయిల్యూర్గా కన్సిడర్ చేస్తున్నారు. ఎందుకంటే మన నుంచి మనకి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయినాయి, అతి ఎక్కువైపోయింది. అంటే 100కి 100, 100/100 పర్ఫెక్షన్ మెంటాలిటీకి మనం బాగా దాన్ని ఏమంటారు ట్యూన్ అవుతున్నామండి.
అసలు ఎక్కడా ఒక్క స్పాట్ ఉండకూడదు, మనం చేస్తే పర్ఫెక్ట్గా ఉండాలి, ఉండదండి, పర్ఫెక్ట్గా ఉండదు. దాని ద్వారా నష్టం ఏంటంటే మనం సక్సెస్ అయినా కానీ మనల్ని మనం చావగొట్టుకుంటున్నాం. మనకు అనుకున్న అవుట్పుట్ వచ్చినా కానీ మనల్ని మనం ఇన్సల్ట్ చేసుకుంటున్నాం. చేసుకోవట్లేదా? మనల్ని మనం హర్ట్ చేసుకోవట్లేదండి. ఒకసారి ఆలోచించండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రాబ్లం ఫెయిల్యూర్స్తో కాదు, ప్రాబ్లం ఏంటంటే ఫెయిల్ అయినప్పుడు మనల్ని మనం ఎలా చూసుకుంటున్నాం. నేను ఫెయిల్ అయ్యాను వర్సెస్ నేనే పెద్ద ఫెయిల్యూర్ని, ఈ రెండిట్లో తేడా తెలుసుకోవాలి. మీకు ఇది ఇంకా డీప్గా మైండ్లోకి వెళ్ళాలి అంటే ఒకసారి ఆలోచించండి. మీరు ఇప్పుడు ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ ఉంటుందా, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందా? ఒకసారి ఎనాలిసిస్ చేయండి. ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ ఉంటుందండి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక 10,000 విత్తనాలు తీసుకోండి. 10,000 విత్తనాలు తీసుకొని మీరు నాటండి. 10,000 మొక్కలు వస్తాయా? 10,000 పెద్ద చెట్లుగా ఎదుగుతాయా? ఎదుగుతాయండి? ఎదగవు కదా. చాలా తక్కువ. అంటే ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ ఉంది సక్సెస్ రేట్ కంటే. అర్థమవుతుందా అండి? మీరు లైఫ్లో ఏదైనా తీసుకోండి, ఒక స్పోర్ట్స్ తీసుకోండి, ఏ రంగమైనా తీసుకోండి. స్పోర్ట్స్ తీసుకోండి, ఫెయిల్యూర్స్ లేవా స్పోర్ట్స్ ఇండస్ట్రీలో? సినిమా తీసుకోండి, సినిమా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్స్ లేవా? ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా. లేదు. స్పోర్ట్స్, సినిమా, బిజినెస్ తీసుకోండి, ఫెయిల్యూర్స్ లేవా? స్టూడెంట్స్ లైఫ్ తీసుకోండి, ఫెయిల్యూర్స్ లేవా? మీరు ఏ ఇండస్ట్రీ తీసుకున్నా సరే, డాక్టర్స్ని తీసుకోండి, ఫెయిల్ అయిన వాళ్ళు లేరా? ఇంజనీర్స్ని తీసుకోండి, ఫెయిల్ అయిన వారు లేరా? అడ్వకేట్స్ని తీసుకోండి, ఫెయిల్ అయిన వారు లేరా? మీరు ఏ ప్రొఫెషన్, ఏ ఇండస్ట్రీ తీసుకున్నా ఫెయిల్యూర్స్ ఉంటాయి. అంతెందుకండి, మనల్ని దేవుడు సృష్టించాడు అంటారు కదా, ఇది నిజమే కదా. మరి ఈ సొసైటీలో అందరూ మంచిగా ఉన్నారా? రేపిస్టులు ఉన్నారు, మర్డరర్స్ ఉన్నారు, దొంగెదవలు ఉన్నారు. మరి అంటే దేవుడు మనుషుల్ని సృష్టించడంలో ఫెయిల్ అయ్యాడుగా. అయ్యాడా కాలేదా? ఆయనే అయ్యాడండి. మీరెంత నేనెంత? అసలు ఫెయిల్ అవ్వకూడదు అంటే ఎట్లండి? అందుకే చెప్తున్నా, లైఫ్ వితౌట్ ఫెయిల్యూర్ ఈజ్ అ లై. అబద్ధం. ఫెయిల్యూర్ లేని జీవితం ఉండదు. ఫెయిల్ అవుతూనే ఉంటాం. ఇది తెలిస్తే మనం చాలా అన్షేకబుల్గా నిలబడచ్చండి. ఇందాక ఎక్స్పెరిమెంట్లో మనం పైన పేపర్ పెట్టాను చూడండి. ఈ బిలీఫ్ ఏదైతే ఉంటుందో, ఏంటి ఆ బిలీఫ్ ఏంటి? లైఫ్లో ఫెయిల్యూర్స్ లేకుండా ఉండదు అనే బిలీఫ్ ఎప్పుడైతే మైండ్లో స్ట్రాంగ్గా పడుతుందో అప్పుడు మనల్ని ఫెయిల్యూర్స్ షేక్ చేయలేవు. 2, మనం ఫెయిల్ అయినప్పుడు నేను ఫెయిల్ అయ్యాను, అంతేగాని నేనే పెద్ద ఫెయిల్యూర్ని కాదు, ఈ బిలీఫ్ మైండ్లో పడ్డప్పుడు ఇందాక చెప్పినట్టు న్యూస్ పేపర్ లాగా అది మనకు ఉపయోగపడి మనల్ని అన్షేకబుల్గా నిలబెడుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఫెయిల్ అవుతామేమోనని ప్రయత్నించకపోవటం ఎలా ఉంటుందంటే, రోడ్డు మీదకు పోతే రెడ్ సిగ్నల్ బడి ట్రాఫిక్ జామ్ అవుతుందేమో అని చెప్పి అసలు ఇంటి నుంచి బయటికి పోకుండా ఉంటే ఎంత మూర్ఖత్వమో, ఫెయిల్ అవుతామేమో అని ప్రయత్నించకపోవటం కూడా అంతే మూర్ఖత్వం అండి. అవును, రెడ్ లైట్లు పడతాయి, కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రెడ్ గ్రీన్గా మారుతుంది. ఫెయిల్యూర్స్ ఉంటాయి, కానీ ఆ ఫెయిల్యూర్స్ని అధిగమించి మనం ఎదగచ్చు, సక్సెస్ అవ్వచ్చు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకున్నప్పుడు మనల్ని ఫెయిల్యూర్స్ షేక్ చెయ్యలేవు. మనం అన్షేకబుల్గా నిలబడచ్చు. ఫెయిల్యూర్స్ మనల్ని డిప్రెస్ చేయలేవు, డిమోటివేట్ చేయలేవు, డిస్కరేజ్ చేయలేవు. మనల్ని ఎంకరేజ్ చేయగలవు, మోటివేట్ చేయగలవు. అన్షేకబుల్గా మనం నిలబడగలం.